ప్రమాదానికి గురైన తర్వాత కార్ ఎలాంటి స్థితిలో ఉందో ఈ దృశ్యాలు చూస్తున్నాం. నిషిత్ అపోలో ఆసుపత్రిలో నిషిత్కు పోస్ట్ మార్టం జరిగిన తర్వాత నిషిత్ భౌతిక కాయాన్ని నెల్లూరుకు తరలిస్తున్నారు. నెల్లూరులోనే అంత్యక్రియలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. వాళ్ళని ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. చేతికొచ్చిన 22 ఏళ్ల బిడ్డను ఇలా చూడటం ఎంత దయనీయమైన స్థితి, ఎంత హృదయ విదారకమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంబులెన్స్లో నిషిత్ మృతదేహాన్ని నెల్లూరుకు తరలిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. సరే, నెల్లూరు నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి నెల్లూరులో మనకు సిద్ధంగా ఉన్నారు. మురళి, హైదరాబాద్లో ఇప్పటిదాకా చూసాం, నారాయణ నివాసం వద్ద కానీ ఆ ప్రమాదం జరిగిన చోట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎలాంటి దృశ్యాలు చూసాము. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడడానికి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నెల్లూరులో కూడా నారాయణ నివాసం వద్ద అలాంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనం నారాయణ నివాసం ఎదుటే ఉన్నాం. ఇక్కడ అంత్యక్రియలన్నిటికీ కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇక్కడికి భౌతిక కాయాన్ని తీసుకురాబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కూడా బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం 6 గంటలకే ఇక్కడికి భౌతిక కాయం చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచే ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడికి ప్రముఖులందరూ కూడా వస్తారు నివాళులు అర్పించడానికి. ఇక్కడికి వచ్చేటువంటి వారికి అన్ని ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఇక్కడ నివాసం వద్ద కూడా బంధువులు కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. నారాయణ తల్లి అంటే మృతుడు నిషిత్కు నానమ్మ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఆమె కూడా వారందరినీ కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి బంధువులు కావచ్చు, మిగిలినటువంటి ఇక్కడ టీడీపీ నాయకులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారందరినీ కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరి తరం కూడా కావడం లేదు. నారాయణ కళాశాలలో ఉన్నటువంటి సిబ్బంది పూర్తిగా కూడా ఇక్కడ వాళ్ళు వచ్చి నివాళులు అర్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, చనిపోయినటువంటి మృతుడు నిషిత్ మొత్తం డైరెక్టర్గా కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎట్లా ఉండేవాడు? మొత్తం పనితీరు కావచ్చు, మీతో మాట్లాడేటువంటి విధానంలో కావచ్చు. నిషిత్ మా యువరాజు ఈరోజు మాతో లేడు అనేదాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మా సంస్థలకు ఇంతకు మించి షాకింగ్ న్యూస్ ఏం లేదు. మా నిషిత్ మాతో ఎప్పుడు కూడా ఒక బాస్ కొడుగ్గా మాతో ఎప్పుడూ లేడు. అందరినీ కలుపుకోలుతనంతో మమ్మల్ని అందరినీ దాదాపు 20 ఏళ్ళుగా మేము సంస్థలో పనిచేస్తున్నా అందరినీ అంకులు అంటూ కలుపుకోలుతనకు పనించు అతి చిన్న వయసులో కూడా డైరెక్టర్గా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తూ మా అందరికీ చిన్న వయసులో కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప యువ నాయకుడు మా నిషిత్. ఏమైనా మాట్లాడాలంటే కూడా నిషిత్ గారి గురించి అసలు 2 రోజుల ముందు కూడా నిషిత్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన కొన్ని ప్లానింగ్స్ ఆ సిస్టమ్స్ అనేవి చెప్తుంటే ఎంతో మెచ్యూర్డ్ బాయ్ అనమాట. విజనరీ మ్యాన్. నారాయణ గారు మొదటి నుంచి చెప్పేవాడు నిజంగా నిషిత్కి చాలా విజన్ ఉందని. అది ప్రూవ్ చేసుకుంటున్న తరుణంలో భగవంతుడు ఈ విధంగా చేయడం అనేది నిజంగా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన నారాయణ ఇప్పటికే రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళిపోయిన తర్వాత బాధ్యతలన్నీ కూడా నిషిత్కి అప్పచెప్పాలనుకున్నారు. ఇప్పటికే డైరెక్టర్గా ఉన్నారు, ఎండీని చైర్మన్ కూడా చేయాలని ఒక ఆలోచన ఉండేది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇట్లా జరిగింది. సిబ్బంది అంతా అదే మాకు తీవ్రమైన లోటుగా ఉంది. నారాయణ గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు నిషిత్ కానీ డాక్టర్ సింధు కానీ అందరూ కూడా మీకు అందరూ ఉంటారు. అలాగే వాళ్ళ అల్లుడు పునీత్ గారు కూడా మీ అందరూ కలిసి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. మూమెంట్లో ఈరోజు నిషిత్ లేని లోటు మాత్రం మేము పూడ్చుకోలేనిది. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీని నుంచి మా సంస్థ మీ సిబ్బంది అందరం కూడా షాక్లో ఉన్నాం. కోరుకునే దానికి మాకు ఇంకా సమయం పట్టవచ్చు. ఎలా ఉంటుందనేది భవిష్యత్తు కూడా మాకు ప్రసాదకరంగా ఉంది. నారాయణ గారు వచ్చిన తర్వాత ఆయన ఎలా ఓదార్చుకోవాలి, మమ్మల్ని ఎలా సమాధానించుకోవాలి కూడా మేము అటువంటి పరిస్థితిలో ఉన్నాం మేము ఈరోజు. సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా చూస్తే ఇక్కడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నటువంటి మనకు పరిస్థితి కనబడుతుంది. సిబ్బంది వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా నారాయణ సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది. నారాయణ సంస్థలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలకు, అన్ని విద్యా సంస్థలకు కూడా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. నెల్లూరులో కూడా సెలవులని. కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి భౌతిక కాయం సాయంత్రం వస్తుంది, కానీ ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చే పరిస్థితి అయితే లేదు. కానీ వీరందరూ కూడా
ఎవరికి వారే బాధపడుతున్నారో, తమ ఇంట్లో మనిషి కోల్పోతే ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా దిగాలుగా ఉంటారో ప్రస్తుతం అలాంటి పరిస్థితి నారాయణ విద్యా సంస్థల్లో ప్రతి ఒక్కరిలో కూడా కనబడుతోంది. సో మరోవైపు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ సాయంత్రానికే భౌతిక కాయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి రాబోతోంది. మంత్రులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు నివాళులు అర్పించడానికి. అలాగే నారా లోకేష్ కూడా ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఆయన కూడా తిరుగు ప్రయాణం అయ్యారు. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతికి వచ్చి ఇక్కడ నెల్లూరుకి రాబోతున్నారు. అలాగే ముఖ్యమంత్రి కూడా అమెరికా పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకుని ఆయన కూడా ఇక్కడికి రాబోతున్నారనే సమాచారం ఉంది. రేపటికి ఇక్కడికి రాబోతున్నారన్నటువంటి సమాచారం కూడా ఉంది. సో మొత్తానికి నారాయణ విద్యా సంస్థల్లో ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక విషాద ఛాయలు, ఒక తమ ఇంట్లో బిడ్డను కోల్పోతే ఏ విధంగా ప్రతి ఒక్కరూ కూడా దిగాలుగా ఉంటారు. ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థలో ఉన్నటువంటి సిబ్బందులు అదే పరిస్థితుంది. కుటుంబ సభ్యులను ఓదార్చడం అయితే ఎవరి తరం కూడా కావడం లేదు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి వారందరూ కూడా బయలుదేరారు. తిరుపతి మీదుగా నెల్లూరుకి రాబోతున్నారు. నారాయణ కూడా ఇప్పటికే లండన్ నుంచి బయలుదేరారు. అర్ధరాత్రి 12 గంటలకు చెన్నై చేరుకుని చెన్నై నుంచి నెల్లూరుకి రాబోతున్నారు. రేపు ఉదయం అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇదే ప్రాంగణంలో జరగబోతోంది. సో మొత్తానికైతే నారాయణ కుటుంబంలో, నారాయణ విద్యా సంస్థల్లో ఒక తీరని విషాదం ఈ ఘటన నింపేసిందని చెప్పొచ్చు. లో మంత్రి నారాయణ నివాసం దగ్గర పరిస్థితి అది. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే, నారాయణ విద్యా సంస్థలో చదువుకునే అందరూ కూడా ఈ వార్త తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వార్త విన్న వెంటనే విదేశీ పర్యటనలో ఉన్న నారాయణ కుప్పకూలిపోయారు. ఆ క్షణం ఆయన మంత్రి కావచ్చు ఏపీకి, కానీ ఒక తండ్రిగా ఆ హృదయం ఎంత విలవిల్లాడిపోయి ఉంటుంది, ఎంత కుప్పకూలిపోయి ఉంటుందో ఒక్క క్షణం మనం అర్థం చేసుకోవచ్చు. నిషిత్ తల్లి రమాదేవి, ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో, ఎంత కుమిలి ఆమె ఏడుస్తుంటుందో, ఆమెను ఓదార్చడం ఎవరి తరమవుతుంది. అలాంటి దృశ్యాలే అక్కడ ఉన్నాయి. నారాయణ కుటుంబంలో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటన ఒక్కసారిగా అతలాకుతలం చేసేసింది. వార్త తెలిసిన వెంటనే తను స్థాపించిన సంస్థల్లో చేతికందొచ్చిన కొడుకు డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒక తండ్రికి అంతకంటే గర్వకారణం ఏముంటుంది? అలాంటి స్థితిలో ఉన్న తండ్రి ఒక్కసారిగా కుమారుడి మరణ వార్తను తెలుసుకున్న వెంటనే కుప్పకూలిపోయారు. ఆ తండ్రిని ఓదార్చడం ఎవరి తరం కాదు, ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కాదు. 22 ఏళ్ళుగా తోడబుట్టి వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతున్న సోదరుడికి లేడు అనే వార్త ఆ తోబుట్టువులను ఎంత కలిసివేస్తుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదం నారాయణ కుటుంబంలో ఒక తీరని శోకాన్ని నింపింది, తీరని విషాదాన్ని నింపింది, భర్తీ చేయలేని నష్టాన్ని నింపింది. నారాయణ నివాసం దగ్గర అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలవి. ఆసుపత్రిలో నిషిత్ స్నేహితుడు రవికి పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత వాళ్ళని అంబులెన్స్లో నెల్లూరుకు తరలిస్తున్న దృశ్యాలవి. నిషిత్ ప్రయాణిస్తున్న కారు తెల్లవారుజామున 2:15 సీసీటీవీ ఫుటేజ్లో మనకి క్లియర్గా టైం కూడా కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్లో మెట్రో పిల్లర్ను అతి వేగంతో ఢీకొట్టింది. హై ఎండ్ కార్ అయిన ప్రమాదం నుంచి వాళ్ళను కాపాడలేకపోయింది. మొదటి బాక్స్లో ఆ భయానక దృశ్యాలు అవి. వేగంగా వచ్చిన కార్ మెట్రో పిల్లర్ను ఢీకొట్టగానే ఒక్కసారిగా గాల్లోకి కార్ లేచిపోయింది, తునాతునకలు అయిపోయింది, నుజ్జు అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే తప్పడైపోయింది. ఆ కారు భాగాల్లోనే వాళ్ళిద్దరూ ఇరుక్కుపోయారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాలకే నిషిత్ ప్రాణాలు కోల్పోయాడు అని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తూ ఉన్నారు. వాళ్ళ సమయంలో ఎలాంటి మద్యాన్ని సేవించలేదు అని కూడా డాక్టర్లు చెప్తున్నారు. బహుశా నిద్ర వచ్చి ఉండొచ్చు, మెట్రో పిల్లర్ని వాళ్ళు చూసుండకపోవచ్చు. నేరుగా ఒకే వేగంతో వచ్చిన కార్ మెట్రో పిల్లర్ను ఢీకొట్టిన తర్వాత ఇదిగో ఇలా కనిపిస్తుంది ఆ కార్. ఆ కారులోనే ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే
వాళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబంలో 2 కుటుంబాల్లో ఈ ప్రమాదం పూడ్చలేని నష్టాన్ని మిగిల్చింది. వాళ్ళను తిరిగి రాని లోకాలకు తీసుకువెళ్ళిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు తను స్థాపించిన సంస్థల్లో డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడంటే ఆ తండ్రి ఎంత ఉప్పొంగిపోతాడు, ఆ తల్లి ఎంత ఉప్పొంగిపోతుంది. అలాంటి సంతోషం ఒక్క ప్రమాదంతో ఆవిరైపోయింది. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ విదేశీ పర్యటనలో ఉన్న నారాయణ తండ్రిగా కుప్పకూలిపోయాడు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆ తల్లిని ఓదార్చిన ఎవరితరం కాదు, ఆ సోదరులను ఓదార్చిన ఎవరితరం కావడం లేదు. చూస్తున్నారా, ఆ కార్ ప్రమాదానికి గురైన ఆ కార్ ఇప్పుడు ఈ క్షణం ఇలా ఉంది. ప్రమాదానికి గురైన ఆ క్షణంలో ఎలా ఉందో మనం టీవీ9 స్క్రీన్ పైన చూసాం. సీసీటీవీ ఆ దృశ్యాలను చిత్రీకరించింది. ఆ సమయంలో ఉన్న ఎంతటి భయానక ప్రమాదమో మనం చూసాం. ఆ ప్రమాద తాలూకు భయానక దృశ్యాలు ఇవి నుజ్జు అయిపోయింది. రెండో బాక్స్లో చూస్తున్నాం, వేగంగా వచ్చిన కార్ ఒక్కసారిగా మెట్రో పిల్లర్ను నేరుగా ఢీకొట్టడంతో మొత్తం ఆబ్జెక్ట్ ఏదైతే కారు ఢీకొట్టిన ఆబ్జెక్ట్ ఒక స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ కాబట్టి మొత్తం ప్రమాదాన్నంతటినీ, ప్రమాద తీవ్రతనంతటినీ కారు మాత్రమే తీసుకుంటుంది. 2 వైపుల నుంచి ఉండే ఆ తీవ్రత ఒకే వైపు ఉంటుంది. ఆ తీవ్రతతోని కారు నుజ్జు అయిపోయింది. దీంతో ఆ కార్ ఎంత హై అండ్ కార్ అయినప్పటికీ, ఎంత సెక్యూరిటీ ఫీచర్స్ అందులో ఉన్నప్పటికీ, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ వాళ్ళ ప్రాణాలను కాపాడలేకపోయింది. తునాతునకలు అయిపోయిన కార్ భాగాల్లోనే వాళ్ళిద్దరి శరీరాలు నుజ్జు అయిపోయాయి. కేవలం 10 నిమిషాల్లో వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. పెద్ద శబ్దంతో మెట్రో పిల్లర్ను ఢీకొట్టిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వారంతా అక్కడికి వచ్చారు. సుమారు 1.5 గంటల సమయం పట్టింది ఆ కారులో నుజ్జు అయిపోయిన భాగాల్లోంచి వాళ్ళని బయటకు తీయడానికి. వాళ్ళని బయటకు తీసిన వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే డాక్టర్లు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించారు. లోపల ఉన్న శరీర అవయవాలు ఛిద్రమైపోయాయి. వాళ్ళని ఆసుపత్రిలో ఆ క్షణంలో కొన ఊపిరితో ఉన్న బతికించడం చాలా కష్టం. అంతటి అతి భయానక ప్రమాదం అది. సరిగ్గా తెల్లవారుజామున 2 గంటల 15 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుకుంటూనో ఇంటికి వెళ్తున్న మరి కొన్ని నిమిషాల్లో వాళ్ళు తమ నివాసానికి చేరుకుంటారు. అలాంటి సందర్భంలో కొన్ని నిమిషాల ముందు అతివేగం మెట్రో పిల్లర్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా నారాయణ కుటుంబంలో విషాదాన్ని నింపింది. నారాయణ కుమారుడు నిషిత్తో పాటు అతని స్నేహితుడు రవి కుటుంబంలోనూ విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం 2 కుటుంబాల్లో తీరని నష్టాన్ని, పోడ్చలేని నష్టాన్ని మిగిల్చాయి.